వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. అందరూ బాగున్నారండి? మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వంట బీరకాయ కూర, రసం పెట్టమని చెప్పి వెళ్ళాడండి చేలో పోత. పొద్దున్నే వెళ్తా కొంచెం అన్నం వండించుకొని పెరుగన్నం పెట్టించుకుని వెళ్ళాడు ఆయన. ఈరోజు చేలో పని చేస్తున్నారు ఇంకొక మనిషిను ఆయన కలిపి బలం ముందు చల్లాలంట నిమ్మ చెట్లకి. అందుకని పొద్దున్నే ఉదయాన్నే కాఫీ తాగి కొంచెం పెరుగన్నం దానిమ్మ గింజలు వేసి ఇచ్చానండి. తీసుకెళ్ళాడు. ఇంకా నేను పెందలాడు చేసుకున్న పొయ్యి కాడ ఎండ రాకుండా ఉన్న రోజు పొయ్యి మీద చేస్తానండి. ఇవాళ చల్లంగా ఉందని చెప్పి బీరకాయలు కూర వేసేద్దామని చెప్పి మొదలుపెట్టాను. బీరకాయ కూర వండి రసం పెడదామని పెచ్చు తీసి ముక్కలుగా వస్తున్నాను అనమాట. రాత్రి ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. అక్కడి నుంచి వచ్చేటోడికి చాలా పొద్దుపోయింది, నిద్ర రాలేదు. పెందలాడు చేసుకొని పెందలాడు లైవ్ పెట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను. అయినా సరిపోద్దండి, డే అంతా ఏదో ఒకటి సరిపోతుంటుంది. వీడియోలు అప్లోడ్ చేసుకోవటం బిజీ అయిపోద్ది అనమాట. అందరూ కొంతమంది ఈ వయసులో మీకు అవసరమా అది ఇది అని అడుగుతున్నారు. నాకు బాగానే యాక్టివ్గానే ఉందండి, అంత ఇబ్బంది అయితే లేదు. నాకు ఓపిక ఉన్నంత వరకు చేద్దామనే చేస్తున్నాను అనమాట. మరీ బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కొంతమంది అడుగుతున్నారులేండి, మీకు అవసరమా, రెస్ట్గా కూర్చోవచ్చు కదా తిని అంటే. అవసరమే, ఈ వయసులోనే కదా అవసరం. మొన్నటిదాకా పిల్లల బాధ్యతలు పిల్లలే సరిపోయినాయి, ఇప్పుడే కదా మనకి కావాల్సింది. అందుకని కూరగాయలు అవి చేసి వంటలు చేస్తున్నాను అనమాట. శుభ్రంగా కడిగేసి కూరగాయలు బీరకాయలు పెచ్చి తీసి కడిగి పెట్టి కూరలు వండుతున్నాను. ఈరోజు బీరకాయ కూర రసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సన్నగా ముక్కలు కోసుకోవాలి, బీరకాయకి బాగా సన్న ముక్కలు కోసుకోవాలన్నమాట. ఆయన చేలో నుంచి వచ్చేటప్పటికి నా పని నాకు సరిపోద్దండి. వెంటనే పని అంతా చేసుకుంటాను. కూరలు వేసుకోవటం, ఇల్లు జిమ్ముకోవటం, ఇల్లు తుడుచుకోవటం, పూజ చేసుకోవటం, లైవ్ పెట్టుకోవటం, ఇవన్నీ నాకు సరిపోతాయి అన్నమాట. పొయ్యి మీద వండాలని భలే ఇంట్రెస్ట్ ఉంటుందండి నాకు కూడా. కట్లే తెచ్చి పెడతాడు ఆయన నిమ్మతోటలో నుంచి. కానీ ఎండ వచ్చిన రోజు అయితే చేయలేకపోతున్నాను. ఎండ లేకుండా ఉంటే పొయ్యి కాడ చేయటం నాకు చాలా ఇష్టం అనమాట. బాగా ఎండ లేకుండా ఉండాలి, అయితే బాగా చేస్తాను అనమాట ఎండ లేని రోజు. ఇంకా కూర తిరగమాత వేసుకుందామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అన్నీ. పొయ్యి ముట్టించేసి బాండీ పెట్టుకొని బీరకాయ కూరకి తిరగమాత పెడదామని చెప్పి ముందు పొయ్యి ముట్టిస్తున్నాను అనమాట. పొయ్యి కూడా బాగా తొందరగా ఎండి ఉండయండి కట్టెలు, అందుకని తొందరగానే ఇదవుతాయి. బాండీ పెట్టి శుభ్రంగా బాండీలో బీరకాయ ఫ్రై లాగా చేశాను అనమాట ఈరోజు. నీళ్ళు లేకుండా శుభ్రంగా బాగా ఎగిరే ఒట్టి ముక్కలే తిరగమాతలు వేసి వేయించినట్టుగా వండాను అనమాట బీరకాయ. ఆ టేస్ట్ నాకు చాలా ఇష్టమండి, ఆయన తింటాడు బాగానే. బీరకాయ కూర అట్లా వండుకుంటే చాలా రుచి వస్తుంది అనమాట. ఇంకా బాండీ పెట్టేసి పొయ్యి మీద బీరకాయ కూర చేస్తున్నాం. ఆయన ఎప్పుడో 1 గంట దాటుద్దండి ఇంటికి వచ్చేటప్పటికి. ఆయన వచ్చేటికి ఏం పని లేకుండా శుభ్రంగా ఖాళీగా ఉంటే లైవ్లో ఉంటా, లేకపోతే పని అంతా చేసి కూర్చుంటానండి. ఆయన వచ్చినాక భోజనాలు అయినాక కాసేపు పడుకుంటాం. నేను మళ్ళీ 3 గంటలకు లైవ్ మొదలు పెట్టుకుంటాను. ఆయనేమో 4ంటికి లేచి టీ తాగి వస్తాడనమాట కాసేపు లైవ్లోకి. అడుగుతూ ఉంటారు మా సబ్స్క్రైబర్లు అందరూ, బాబాయ్ గారిని రమ్మని అని అడుగుతూ ఉంటారు. అందుకని ఇంక 4ంటికల్లా లేచి వస్తాడు ఆయన కూడా. 6 దాకా కూర్చుంటాడు దగ్గర ఇద్దరం లైవ్లోనే. మధ్యలో నేను లేచి బట్టలు మడతలు వేసుకోవటం అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను. చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట, ఈ వయసులో మీకు అవసరమా, ఇప్పుడు దాకా పిల్లల బాధ్యతలే కదండి వాళ్ళకి
చేతయ్యో చేతగాక ఎట్టాగొట్టి చేసుకొచ్చాము. వాళ్ళని పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేసాం, పిల్లలకి పసి పిల్లలు అయిపోయారు అప్పుడు. తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉండామని చెప్పి చేసుకుంటున్నాం. ఎవ్వరు బలవంతం లేదు, ఎవరు మీరు ఇది చేసుకోండి అని మాకు చెప్పేది లేదు. మేమే చేసుకుంటున్నాం సరదాగా అంతే. బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా దయచేసి మానుకోండి పెట్టడం. ఎందుకంటే ఈ వయసులో మాకేం ఇబ్బంది లేదు, మేము శుభ్రంగా చేసుకుంటున్నాం హ్యాపీగా. చేయలేని రోజు మేమే మానుకుంటాం కదా. మాకెంతో ఇష్టంగా ప్రేమగా హుషారుగా చేసుకుంటున్నాం మేము. కాబట్టి మీరెవ్వరు ఏమి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మా పిల్లలు కూడా బంగారు అంటాళ్ళు, అందరూ బాగా చూసుకునేవాళ్ళే, అందువల్ల మాకేం ఇబ్బంది లేదండి. బీరకాయ కూరకి తిరగమాత పెట్టేశాను. ముందు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు వేసి పెట్టాను అన్నమాట. ఇక కొంచెం వేగితే అవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ బీరకాయ ముక్కలు వేసుకుంటాను. కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే కూర వేగుద్ది అనమాట. ఒకసారి ఇక సాల్ట్ కూడా సరిపోని వేసుకుంటే ఒకసారి అన్నీ ఇది సన్నం సగం అదే వేగుతూ ఉంటుంది. కొంచెం కారం కూడా వేసానండి, చాలదని. పచ్చికారం వేసాను కానీ అది చాలదని కొంచెం ఎండుగారం వేసుకున్నాం అనమాట. సాల్ట్ పసుపు ఎండుగారం వేసేసి తిరగమాతల ముక్కలు వేసేసి ఇంకా బీరకాయ ముక్కలు పెచ్చు తీసేసి శుభ్రంగా పేలర్తో కోసి పెట్టాను అనమాట కడిగి. ఇంకా అట్లా ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. పొయ్యి మీద అయితే ఇంకా టేస్ట్ వస్తుందండి, గ్యాస్ పొయ్యి మీద కన్నా కూడా. పొగ రాకుండా చూసుకోవాలి. పొగలైన వంట ఏ వంట అయినా టేస్ట్ బాగుంటుంది. ఇంకా దానికి తిరగమాత వేసేసాను, ఉడుకుతూ ఉంది. బీరకాయ కూర అయిపోయినట్టే దగ్గరగా, చాలా వరకు వేగిపోయింది, అయిపోయింది బీరకాయ కూర. ఇంకా అది దించేసండి రసానికి తిరగమాత పెట్టుకుందాం అనుకుంటున్నాను. బాండి పెట్టి రసానికి కూడా బాండీలోని కాసి తర్వాత సెట్లో పోద్దాంలే అని చెప్పి తిరగమాత పెట్టేశానండి రసానికి కూడా. రసానికి కూడా నూనె వేసుకొని, కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. దానికి కూడా ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఇక చిన్నిపాయ గబ్బాలు కొంచెం వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకొని, కొంచెం కరివేపాకు ఇక కొంచెం బాగా కాగనిచ్చి వాటర్ పోసుకోవాలి. తిరగమాత కాలింది, నీళ్ళు తెచ్చుకుని మరిన్ని మంచి నీళ్ళు పోసుకోవాలండి. ముందు దాంట్లో పోసేసా తిరగమాత పెట్టి పోసుకుంటాను. తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఇక అవి కాగుతూ ఉంటే టమాటాలు 2 కోసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట. 2 కోసేసి టమాటా ముక్కలు వేసేస్తున్నాను అనమాట. రసంలోకి టమాటాలు కూడా వేసేసాను. ఇంకా అవే కాగుతూ ఉంటాయి. మసాలా పొడి అనమాట రసానికి కొట్టడానికి. ధనియాలు మిరియాలు అన్నీ, దాంట్లో చింతపండు కూడా కొంచెం వేసేసానండి బాండీలో. ఇంకా అయ్యే కాగుతూ ఉంటాయని రోట్లో మసాలా కొట్టుకున్నాను. ధనియాలు, చిన్నులపాయలు, జీలకర్ర, మిరియాలు మెత్తగా పొడి కొట్టాను అనమాట. కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టేసి కొంచెం బీరకాయ కూరకి కొంచెం దీనికి వేసేద్దామని మొత్తం కట్ చేసేసానండి. మొత్తం కోసేసి కొంచెం రసానికి వేసాను. ఇంకా మిగిలింది అది కూడా కడిగేసి కూరకి బీరకాయ కూరకి వేసేస్తున్నా. బాగుంటుందండి. కొత్తిమీర దేంట్లో వేసుకున్నా చాలా బాగుంటుంది. అది బీరకాయ కూరకి. కూరలో సగం, రసంలో సగం
అయిపోయిందండి. ఇంకా పొడి కూడా వేసేసుకుంటే రసంలో మిరియాల పొడి కొట్టిన పొడి మొత్తం కూడా వేసేసానండి రసానికి. చారు రెడీ అయిపోయింది అన్నమాట. చారు బీరకాయ కర్రీ రెండు రెడీ అయినాయి. అదిగోండి, అదిగో రసం, అది బీరకాయ కూర. బాగా వేగిందండి, ఉత్త ముక్కలేను, నీళ్ళు పోయకుండా బీరకాయలో. ఇక పొయ్యి ఖాళీగా ఉందని చెప్పి ఒక తెపాలో నీళ్ళు పోసుకుందామని దాని నిండా నీళ్ళు పోసేస్తే అయ్యా కాగుతూ ఉంటాయి. ఈలోపు ఇంట్లో పని చేసేసుకుందాం. పాజ్యం ఇల్లు తుడిచి స్నానం చేసి బాబా గారికి కొంచెం 2 పూలు పెట్టుకోవాలన్నమాట. ఇంకా అయ్యే కాగుతూ ఉంటాయి. నీళ్ళు బాగా ఆ సగనే కాగుంటాయి అన్నమాట. ఇదిగోండి, కూరలు 2 తెచ్చి ఇంట్లో పెట్టేశాను, పొయ్యి మీద స్టవ్ మీద ఊరినే పెట్టేశాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.